హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సాంగ్ మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు, లిరిక్స్ మీకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎలానో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఇష్టమైన సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను క్రియేట్ చేసిన సాంగ్తో డెమో కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అన్ని విషయాలు మీకు చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమోని చూడండి. సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి లిరిక్స్, పార్టికల్స్, బోర్డర్స్, మ్యూజిక్, విజువలైజర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన కైన్మాస్టర్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా. అయితే ఫ్రెండ్స్, చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కైన్మాస్టర్ 2023లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి కైన్మాస్టర్లో ఏమేమి ఉన్నాయి క్లియర్గా చెప్పి ఒక వీడియో చేశాను. చాలామందికి క్రియేటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీకు కూడా కావాలనుకుంటే, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. నియర్లీ 30 సెకండ్స్ వరకు పెట్టండి. అవసరమైతే కట్ చేసుకుందాం. ఓకే, ఒక 30 సెకండ్స్ ఇలా 30 సెకండ్స్ పెట్టేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకున్న స్టార్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి, వీడియోని. ఓకే, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, ఇక్కడ ప్యూర్ గ్రీన్ పెట్టండి. ఓకే, వేరే కలర్ లేకుండా చూసుకోండి. రైట్ మార్క్. ఓకే, ఇక్కడ కొంచెం లైట్గా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని ఫస్ట్కి రండి. అవసరమైతే తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. చాలామంది అడుగుతున్నారు, మీరు ఏ మైక్ వాడుతున్నారు వాయిస్ రికార్డ్ చేయడానికి అని చెప్తున్నారు. నేను ఏ మైక్ వాడట్లేదండి, డైరెక్ట్గా ఫోన్స్ మైక్ ఉంటుంది కదా, ఫోన్కి మాట్లాడేది, దాంతోనే రికార్డ్ చేస్తున్నాను. నేను వాడుతున్న మొబైల్ అని చాలామంది అడుగుతున్నారు. నేను వాడుతున్న మొబైల్ వచ్చేసి రియల్మీ GT Neo 2 స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ వాడుతున్నాను. మీకు ఇదే ఆన్సర్ చాలామంది కామెంట్ చేశారు కదా, ఇది నేను వాడే ఫోను. ఓకే, చిన్న రిక్వెస్ట్, అందరికీ ఒక లైక్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీరు చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను. కొత్త వాళ్ళు కూడా చేయండి అబ్బా, ఒక చిన్న సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా, ఒక లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే కామెంట్ పెట్టండి. ఓకేనా. సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని మీ ఇష్టం. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి కైన్మాస్టర్ గురించి కూడా చెప్తానులే, వెయిట్ చేయండి. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో మళ్ళీ ఫోటోల దగ్గరికి వెళ్ళిపోండి. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్కి వెళ్ళిపోయింది. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెడుతున్నాను చూడండి. ఈ విధంగా ఇలా పెట్టేసి ఈ ఫోటోని క్లిక్ చేసి వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇది ఈ ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ కొంచెం శాచురేషన్ పెంచుకోండి, కొంచెం చాలు. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లీఫ్ వీడియో ఉంటుంది, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని కొంచెం దీన్ని రొటేషన్ ఇచ్చుకోండి. ఇలా వచ్చి కొంచెం సాగదీసి చివర పట్టుకొని ఇక్కడికి పెట్టేయండి. ఈ విధంగా పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేయచ్చు. తర్వాత అవసరమైతే కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ స్పాటిఫై స్టైల్ మ్యూజిక్ విజువలైజర్, అంటే మ్యూజిక్ ఐకాన్స్ అనొచ్చు, మ్యూజిక్ ప్లేయర్ అనొచ్చు, సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. క్రాపింగ్ అని ఉంటుంది, కొంచెం కింద వాటర్ మార్క్ పైలా క్రాప్ చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగు, స్క్రీను అప్లై అయింది కదా, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఇలా చిన్నగా చాలా అలానే ఉంచండి. ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంచండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ చెప్తాను మీకు. ఉండండి, ఫస్ట్ నేను డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో పెట్టి చూపించిన తర్వాత మీకు నచ్చిన లిరికల్ వీడియోలు పెట్టుకుంటారో చెప్తానే. సో ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, కిందకి వెళ్ళండి. క్రాపింగ్లో కింద వాటర్ మార్క్ కొంచెమే ఉంటుంది, ఆ కొంచెం క్రాప్ చేయండి. చేసిన తర్వాత ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి ఇక్కడికి పెట్టేయండి. కరెక్ట్గా ఇక్కడికి పెట్టేశారు కదా. ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేయండి. చూడండి, మీకు చాలా బాగుంటుంది, చూడటానికి కూడా ఎక్సలెంట్గా కనపడుతుంది. ఓకే, ఇక్కడ బాగా ఈ సెట్ అయిపోయినట్టే దీనికి. ఓకే రైట్. ఈ మ్యూజిక్ ఐకాన్స్ కొంచెం పైకి ఇలా ఫస్ట్కి రండి.
వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడే చెప్తానులే లిరిక్స్ ఎలా కావాలని. ఏం లేదు, మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ రిక్వైర్ అనుకుంటా. ఇంటర్నెట్ ఆన్ చేశాను, ఇంటర్నెట్ ఆన్ అవుతుంది. పైన ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది యూట్యూబ్లో, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు తెలుగు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు చూడండి నెంబర్ ఆఫ్ మన తెలుగు క్రియేటర్స్ అయితే చాలామంది కూడా చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు. చాలా చాలా మంచిది, ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. మంచి క్వాలిటీతో రకరకాల స్టైల్స్లో చేస్తున్నారు. ఇవన్నీ మన తెలుగు సాంగ్స్. ఎందుకంటే మనం పైన సెర్చ్లో తెలుగు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని సెర్చ్ చేసాం కదా, అప్పుడు ఈ లిరిక్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఈ లిరిక్స్ నచ్చింది అనుకోండి, ఇది ఓపెన్ చేయండి, ఇలా ప్లే అవుతుంది. ఈ లిరిక్స్ స్టైల్ మీకు నచ్చింది, లేకపోతే ఇంకా కింద వస్తున్నాయి, ఇవన్నీ మన తెలుగు లిరిక్సే. ఇది నచ్చింది అనుకుందాం. ఇక్కడ షేర్ బటన్ ఉందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇందులో ట్యూబ్ మ్యాట్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. మనకి ట్యూబ్ మ్యాట్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యూబ్ మ్యాట్ అప్లికేషన్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో టాప్లో పిన్ లిస్ట్లో రెండోది గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళి దీన్ని తీసుకోండి. అప్డేట్ అడిగితే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 720 అని అడుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక MP3 కన్వర్టర్ ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్లోంచి అని అడుగుతుంది. ప్లేస్టోర్లోకి అదే తీసుకెళ్తుంది. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 720p సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇలా పక్కకి స్వైప్ చేస్తే టాప్లో చూడండి మీకు గ్రీన్ కలర్లో ఫైల్ అయితే నాకు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీకు కూడా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, ఇది సింపుల్ ప్రాసెసర్. ఈ ట్యూబ్ మేట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో టాప్లో పిన్ లిస్ట్లో ఉంది, వెళ్ళొచ్చు. ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను చూడండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ నా లిరికల్ వీడియోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. అది మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది, అది వాడుకోండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునేది కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగు స్క్రీను అప్లై చేశారు కదా, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. అంతే, అయిపోయింది. కొంచెం పెద్దగా చేసుకోండి, అంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు బాగా కనపడేలాగా. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా గ్రీన్ పార్టికల్స్ వీడియో, ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కన ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను అప్లై చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను నేను, మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా, ఇది ఈ విధంగా ప్లే అవుతుంది. చూడటానికి చాలా చాలా బాగుంది. లిరిక్స్ అనేది మీ ఇష్టం. నేను ఇచ్చిన లిరిక్స్ మనం ఎక్కడైనా పెట్టుకోండి, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాయి. లేదు మీరు నచ్చిన ఇలా డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇలా అయినా పెట్టుకోండి, ఆప్షన్ అయితే మీకే ఇచ్చాను. సింపుల్గా క్రియేట్ చేయడం అయిపోయింది కదా, చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా కొంచెం లీఫ్ పార్టికల్స్, ఇది కొంచెం పైకి జరుపుకుందాం. ఓకే, అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కైనమాస్టర్ గురించి అడుగుతున్నారు. నేను వాడుతున్న కైనమాస్టర్ కొత్తది, చాలా చాలా బాగుంది, లేటెస్ట్. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, గడిచిన 30 రోజుల్లో దొరుకుతుంది. లేదు కనపడలేదు, వెతికామంతా సెర్చ్ చేసామనుకుంటే ఏం చేస్తారంటే టెలిగ్రామ్ ఛానల్లో నుంచి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పగిడి మహేంద్రాన్ని సెర్చ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లాస్ట్లో మన ఫాలో లింక్ ఉంటుంది. వెళ్ళి ఫాలో చేసి నాకు మెసేజ్ పెడితే మన ఫాలోవర్స్ వరకు మాత్రమే నేను పంపిస్తాను, మీరు యూజ్ చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మీకు పంపిస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను కొత్త అప్డేట్ వస్తే ఏం చేస్తానంటే పోస్టర్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆ పోస్టర్ చూసి నాకు మెసేజ్ పెట్టండి, ఎందుకంటే మన ఫాలోవర్స్ అనుకో పోస్టర్ చూస్తే మీకు తెలిసిపోద్ది నేను పోస్ట్ చేయంలోని. పోస్టర్ చూసి మెసేజ్ పెట్టండి మన ఫాలోవర్స్, అప్పుడు మీకు నేను లింక్ పంపిస్తాను. ఇంకా సింపుల్ మెథడ్ చెప్పాను. ఇప్పుడు వాడుతున్నది కూడా మెసేజ్ చేయండి, పంపిస్తాను. ఇన్స్టాలో ఫాలో చేసి మన ఫాలోవర్స్కి మాత్రమే. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.